పిక్సెల్లab ఓపెన్ చేయగానే ఈ టైప్స్ మీకు వస్తుందా? మీదే పిక్సెల్లabలో ఉన్న తొమ్మిది చేయడానికి అయితే అసలు అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఫ్రెండ్స్ మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. అయితే వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. పిక్సెల్లabని ఓపెన్ చేసి ఇక్కడ న్యూ టెక్స్ట్ అయితే డిలీట్ చేసేస్తున్నావు. డిలీట్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీదకి వెళ్ళి ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళి ఎక్కడైతే మనకైతే గ్యాలరీ రావట్లేదు ఫ్రెండ్స్. ఎక్కడైతే వస్తుందో క్లోజ్ అండ్ సెట్టింగ్ ఆప్షన్ ఇచ్చినది. డేట్ సెట్టింగ్స్ ఏమన్నది అయితే సెట్టింగ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మేనేజ్ నోటిఫికేషన్కి వెళ్ళాను. ఎక్కడైతే అలౌ అయితే నోటిఫికేషన్ అలౌ అయితే కాదు ఫ్రెండ్స్, ఇది న్యూ వర్షన్ ఫ్రెండ్స్. ఇదైతే ఎలాంటి ప్రాబ్లమ్ ఫస్ట్ మీరైతే ఫస్ట్కి అయితే ఆన్ ఇన్స్టాల్ నొక్కియండి. ఆన్ ఇన్స్టాల్ పిక్సెల్లab చేసారు. అయితే గూగుల్కి వెళ్ళండి. క్రోమ్ కానీ గూగుల్కి వెళ్ళిన తర్వాత అయితే పిక్సెల్లab ఓల్డ్ వర్షన్ అనుకుని అయితే మీరు సర్చ్ చేయండి. పిక్సెల్లab ఓల్డ్ వర్షన్ సర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎక్కడైతే మనకు వస్తుంది ఓల్డ్ వర్షన్ పిక్సెల్లabలో. కొంచెం కిందకు వస్తున్నాయి. ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే ఓల్డ్ వర్షన్ అయితే ఎంచుకుంటే నేనైతే ఏప్రిల్ 18, 2023లో ఉందేమో. నేనైతే ఇదైతే డౌన్లోడ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇదైతే ఓల్డ్ వర్షన్. మీరు మళ్ళీ ఈ టైప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే చూడండి దాని మీద అయితే మనమైతే ఇక్కడ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే న్యూ ఇంటర్ఫేస్ వచ్చింది. మనకైతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ డౌన్లోడ్ ఫ్రీ ఉంది. డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేసేస్తున్నాం. లోడింగ్ అయితే అవుతుంది. ఇక్కడ డౌన్లోడింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. చూడండి డౌన్లోడ్ ఎనీవే వచ్చినది. డీటెయిల్స్కి వెళ్ళి చూస్తామా డౌన్లోడ్ అయితే అవుతుంది. 27.27 MB ఫ్రెండ్స్. అంటే ఇక్కడైతే డౌన్లోడ్ అయిపోయింది. కొంచెం ఉంది అందులో ఫ్రెండ్స్. ఎక్కడైతే మనకు డౌన్లోడ్ అయిపోయింది మనమైతే ఇక్కడ మళ్ళీ సెట్టింగ్ వచ్చినది. సెట్టింగ్లోనే ఎక్కడైతే మనమైతే ఎలా నొక్కేస్తాం. ఎలా నొక్కిన తర్వాత ఎక్కడైతే ఇన్స్టాల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఫైనల్గా ఫ్రెండ్స్ మనకైతే ఇన్స్టాల్ అయితే అయిపోయింది. సోర్స్ ఓపెన్ చేసి మళ్ళీ ఆ టైప్స్ వస్తుందో లేదో ఎక్కడైతే ఎలా అయితే చేస్తామో న్యూ టెక్స్ట్ డిలీట్ చేసి ప్లస్ ఐకాన్కి వెళ్ళి ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళి ఎక్కడైతే ఫ్రెండ్స్ మనకైతే గ్యాలరీ వచ్చింది ఫ్రెండ్స్.